अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। मेदक में वाक़ हेड पोस्ट ऑफिस को सिद्दीपेट मुंतकिल करने को लेकर आज कांग्रेस पार्टी कायदीन मिस्टर एम बालाकृष्णा और चौधरी सुप्रभात राव, कांग्रेस ब्लॉक सदर मोहम्मद हफीज़ुद्दीन के अलावा दीगर कांग्रेस के कायदीन ने धरना दिया। तफसीलात के मुताबिक आज कांग्रेस पार्टी कायदीन ने हेड पोस्ट ऑफिस की मुंतकिली को लेकर धरना देते हुए मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि अभी तक ज़िले मेदक से कई अहम दफातर को सिद्दीपेट मुंतकिल किया जा चुका है और अब हेड पोस्ट ऑफिस को भी सिद्दीपेट मुंतकिल किया जा रहा है, जो कि काफ़ी अफसोस की बात है। उन्होंने इल्ज़ाम आयद करते हुए कहा कि मेदक के दफातर को सिद्दीपेट मुंतकिल किया जाना ये समझ से बालातर है। इस मौके पर कांग्रेस कायदीन ने पोस्टल डिवीज़न मैनेजर को दरख्वास्त देते हुए हेड पोस्ट ऑफिस को मुंतकिल न करने की गुजारिश की। इस मौके पर कांग्रेसी कायदीन ने मीडिया के नुमाइंदों से बात करते हुए मकामी MP और MLA के अलावा दीगर पर कई तरह के इल्ज़ामात आयद किए। इस मौके पर कांग्रेस कायदीन की कसीर तादाद शरीक रही। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात के पेश మెదక్ను పోస్టల్ డివిజన్ చేస్తూ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మెదక్కు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఇక్కడ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది। ఆ డివిజన్ను ఎత్తివేయడానికి MP ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇద్దరు కుట్రలు చేస్తున్నారు। అది సిద్దిపేటకు తరలింపు చేసే కుట్ర చేస్తున్నారు। ఇక్కడ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ గారు డమ్మీగా వ్యవహరిస్తూ కనీసం మెదక్ గురించి పట్టించుకున్న పాపన పోతలేదు। ఆ తరలింపు ప్రక్రియను ఆపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది। ఇప్పుడు ఇక్కడ రిప్రజెంటేషన్ ఇస్తున్నాము। ఈ తరలింపు ప్రక్రియను ఇప్పుడు తక్షణమే ఆపకపోతే మళ్ళీ అతి తొందరలో మెదక్ జిల్లా బంధును ప్రకటిస్తాం కాంగ్రెస్ పార్టీ తరఫున। అసలు ఎమ్మెల్యే మెదక్లో ఉందా లేదా, పానంతో ఉందా లేదా, ఆమె MP ప్రభాకర్ రెడ్డి గారు ఏడికి పోయినాడు? మెదక్ పేరు పెట్టుకుని గెలిచిన MP ప్రభాకర్ రెడ్డి ఇక్కడ ఉన్న ఇంత మంచి డివిజన్ పోస్ట్ ఆఫీసును తరలించే ప్రక్రియ అనేది చాలా సిగ్గుచేటు। వీళ్ళ చేతగాంతనం కింద మేము జమగడుతున్నాము BRS పార్టీ వాళ్ళది। ఇప్పటికీ ఇక్కడ ఉన్న నాయకులారా వీళ్ళందరూ ఖబర్దార్ చెప్తున్నాం, ఇప్పటికైనా కళ్ళు తెరూరి మెదక్లో ఉన్న ఆఫీసులు ఏ ఒక్కటి తరలిపోయినా కానీ మేము ఊపుకునేది లేదు। కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది। ఈ తరలింపు ప్రక్రియను త్వరలో ఆపకపోతే బంద్ కూడా మెదక్ జిల్లా బంద్ పిలిపించింది। ఈరోజు మెదక్ జిల్లా ఇక్కడ స్థానిక ఎంపీగా ఉన్నప్పుడు 83వ సంవత్సరంలో ఇక్కడ డివిజనల్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడ ఆమె ప్రధానమంత్రిగా మెదక్ నుండి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఇక్కడ ఈ పార్లమెంట్ సభ్యురాలిగా పోస్ట్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది, డివిజన్ పోస్ట్ ఆఫీస్ను। అప్పటి నుంచి 285 పోస్ట్ ఆఫీసులకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంది। ఇక్కడ నుంచే 285 కేంద్రాలకు సేవలు చేయడం జరుగుతుంది ఈ డివిజనల్ పోస్ట్ ఆఫీసు। కానీ దాన్ని సిద్దిపేటకు తరలించడానికి రహస్యంగా మన MP గారు కుట్రలు పన్ని జిల్లా మంత్రి ద్వారా హరీష్ రావు ద్వారా ప్రయత్నించి సఫలమైండు। ఆయన ఆర్డర్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టడం జరిగింది। ఇక్కడ నుంచి మొత్తం డివిజన్ పోస్ట్ ఆఫీస్ తరలించడానికి మెదక్ జిల్లా కేంద్రంలో కేవలం మెదక్ పోస్ట్ ఆఫీస్ని ఉంచడానికి వాళ్ళు కుట్ర పన్నుతున్నారు కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది। ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు ఇందిరాగాంధీ గారు మరణించక ముందు ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన డివిజన్ పోస్ట్ ఆఫీస్ కాబట్టి తక్షణమే వాళ్ళు విరమించుకొని ఇకనైనా వాళ్ళ ప్రయత్నాలు విరమించుకొని యథాస్థానంలో మెదక్ డివిజన్ పోస్ట్ ఆఫీస్ కొనసాగించాలని, లేనట్టయితే జిల్లా బంద్ కూడా పిలిపిస్తామని హెచ్చరిస్తూ ఇకనైనా వాళ్ళు మనసు మార్చుకొని బుద్ధి తెచ్చుకొని, ముఖ్యంగా MP గారు ఈ ప్రాంతానికి చేసిన సేవ ఏం లేదు కానీ ఆయన 10 సంవత్సరాలు MP అయితే మెదక్ ప్రాంతానికి రూపాయి పని చేయలేడు, ఏం పని చేయలేడు కానీ ఆయన
డివిజనల్ పోస్ట్ ఆఫీస్ 15 నుంచి ఉత్తరాలు జరుగుతుంది క్లియర్గా అంటే సిద్దిపేటలో డివిజనల్ పోస్ట్ ఆఫీస్ కావాలని ఒక ఎంపీ లెటర్ కానీ కొంచెం ప్రాసెస్ అవుతున్నట్టు నాకు Rajin